ఒక భయం లేని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, సెక్స్ ట్రాఫికింగ్ నడిపే ఒక తెలివైన దొంగకి మధ్య గొడవ జరిగితే ఎలా ఉంటుంది అన్నది సినిమా. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో బ్లాక్ బస్టర్ అయిన మర్దానీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. అసలు మన దేశంలో అమ్మాయిలకి రక్షణ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఉందో లేదో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నా ఆన్సర్ కామెంట్స్లో ఉంటుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శివాని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్. తనకి భయం అంటేనే తెలీదు. క్రిమినల్స్ పట్టుకోవడానికి ఎంత రిస్క్ అని తీసుకుంటుంది. శివాని తన టీంతో కలిసి మఫ్టీలో వెళ్ళి రెహమాన్ అనే క్రిమినల్ని అరెస్ట్ చేస్తుంది. శివాని ఫ్యామిలీలో శివానితో కలిసి మొత్తం ముగ్గురు ఉంటారు. విక్రమ్, తను డాక్టర్, శివాని హస్బెండ్. మీరా, తను శివాని వాళ్ళ అక్క కూతురు. కానీ మీరా వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. అప్పటి నుంచి శివానినే మీరాని చూసుకుంటూ ఉంటుంది. శివాని బర్త్డే ఉంటే విక్రమ్, మీరా ఇద్దరు కలిసి పార్టీ అరేంజ్ చేసింటారు. శివానికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ ఇంటి బయట వరకే. ఫ్యామిలీతో మాత్రం బాగా సంతోషంగా ఉంటుంది. మహారాష్ట్ర సేవా మండలి వాళ్ళు వ్యాలంటైన్స్ డే జరుపుకోవద్దు అంటూ ఒక షాప్ దగ్గర గొడవ చేస్తూ ఉంటారు. శివాని అది చూసి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇస్తుంది. కానీ మనం మాటలతో ఎందుకు వింటాం? దెబ్బలు పడితే తప్ప ఏ మాటలు వినాం. అందుకు శివాని అందరినీ కొట్టి తరిమేస్తుంది. ప్యారీ, తను ఒక అనాథ. వాళ్ళ బాబాయ్ తనని వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే శివాని చూసి వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి కాపాడి అనాథ శరణాలయంలో జాయిన్ చేసి ఉంటుంది. ప్యారీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బుతో చదువుకుంటూ ఉంటుంది. మీరా, ప్యారీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ప్యారీ బర్త్డే ఇంకా 3 డేస్లో ఉంటుంది. దానికి మీరా ప్యారీ కోసం కేక్ కొనుక్కొని ఉంటుంది. కానీ ప్యారీ మాత్రం 3 రోజుల నుంచి మీరాని కలవకుండా ఉంటుంది. అందుకు శివాని అనాథ శరణాలయంలోకి వెళ్ళి ప్యారీ గురించి అడుగుతుంది. ఆ హోమ్లో ఉన్న హెడ్ తను 2 రోజుల నుంచి కనపడడం లేదు అంటుంది. శివాని లోపలికి వెళ్ళి అందరిని ఎంక్వైరీ చేస్తుంది. కొందరేమో వాళ్ళు 2 రోజులు కనిపించకుండా పోతారు, మళ్ళీ 2 రోజులకి వచ్చేస్తారు అంటారు. ఇంకొంతమంది 6 నెలల క్రితం ఇలానే ఒక అమ్మాయి మిస్ అయ్యింది అంటారు. అందుకు శివాని లోపల హౌస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి హౌస్ బయట టీ స్టాల్ నడుపుతున్న అతన్ని వాళ్ళ ఇన్ఫార్మర్గా జాయిన్ చేసుకుంటుంది. ప్యారీని అలాగే కొంతమంది అమ్మాయిల్ని కార్లని ట్రాన్స్ఫర్ చేసే లారీలో దాచిపెట్టి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. టీ స్టాల్ అతను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంటాడు. కపిల్, తను అనాథ శరణాలయంలో పనిచేస్తూ ఉంటాడు. హౌస్లో ఉంటే సిగ్నల్స్ రావు. అందుకు కపిల్ బయటికి వచ్చి డీలింగ్స్ అన్ని మాట్లాడుతూ ఉంటాడు. అతని దగ్గర కాస్ట్లీ ఫోన్ కూడా ఉంటుంది. దాంట్లో కొంతమంది అమ్మాయిల ఫోటోలు కూడా తీస్తూ ఉంటాడు. ఈ విషయమే టీ స్టాల్ అతను శివానితో చెప్తాడు. శివాని కపిల్ని వెళ్ళి కలిసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని చెప్పి కారు ఎక్కించుకుంటుంది. అప్పుడు ఒక అతను కపిల్ని పోలీసులు పిలుచుకొని వెళ్ళారు అని వాళ్ళ హెడ్కి ఫోన్ చేసి చెప్తాడు. ఒక సిగ్నల్ దగ్గర బండి ఆగినప్పుడు శివాని కపిల్ని ప్యారీ గురించి అడుగుతుంది. ఇంతలో బైక్లో ఇద్దరు వచ్చి కపిల్ని షూట్ చేస్తారు. శివాని వాళ్ళని చూసి వాళ్ళలో ఒకరిని పట్టుకుంటుంది. అతన్ని కూడా ఎవరో కాల్ చేస్తారు. శివానికి ఇదేదో పెద్ద మ్యాటర్లా ఉంది అని అర్థమవుతుంది. మట్టు, అలీకా, వాల్ట్ ఇతనే అందరి అమ్మాయిల్ని వేరే దేశాలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. ఈ కిడ్నాపర్స్ వెనక మాస్టర్ మైండ్ ఇతనే. మట్టు, అలీకా ఇద్దరు వాల్ట్ కోసం పనిచేస్తూ ఉంటారు. అల్లికా కూడా అలా కిడ్నాప్ చేయబడిన అమ్మాయే. వేరే దిక్కులు లేక వాళ్ళతోనే కలిసి పనిచేస్తూ ఉంటుంది. మట్టు ఒక అమ్మాయిని బట్టలు తీయమని చెప్పి ఆ అమ్మాయిని కింద నుంచి పై వరకు చూసి తనని ఏ దేశానికి పంపించాలి అని డిసైడ్ చేస్తాడు. కిడ్నాప్ అయిన అమ్మాయిలలో ఒక అమ్మాయి ధైర్యం చేసి నేనెవ్వరికి అమ్ముడుపోను, మీరు నా దగ్గరికి వస్తే నన్ను నేనే చంపుకుంటా ఉంటుంది. దానికి వాల్ట్ ఆ అమ్మాయితో నువ్వు త్వరగా చనిపోవాలి అంటే గొంతు కోసుకో, నిన్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించను, ఎందుకంటే నువ్వు నన్ను చూశావు. నువ్వు మాతో కలిసిపోతే ప్రాస్టిట్యూషన్ చేసుకుంటూ సంతోషంగా బతకచ్చు, లేదు అంటావా నాతో చెప్పు, నేనే నిన్ను చంపేస్తా అంటాడు. ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేక తను కూడా వాళ్ళతో కలిసిపోతుంది. ప్యారీ కూడా వాళ్ళతోనే ఉంటుంది. శివానికి కపిల్ మొబైల్లో కొన్ని ఫొటోస్ చిక్కుతాయి. శివాని ఆ ఫోటోలో ఉంది ఎవరో తెలుసుకోవడానికి కస్టడీలో ఉన్న రెహమాన్కి బిర్యానీ పెట్టి ఆ ఫోటో చూపించి ఫోటోలో ఎవరో అని అడుగుతుంది. తన పేరు కటియాల్. 4 సంవత్సరాల క్రితం ముంబైకి వచ్చి ఇప్పుడు 15 కార్ షోరూమ్లని నడుపుతూ ఉంటాడు. కానీ తనకి ఎక్కువ డబ్బు వచ్చేది డ్రగ్స్ అండ్ ట్రాఫికింగ్ నుంచే. కార్ ఇంజన్లో డ్రగ్స్ దాచి కార్లని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడే దాంతోపాటు అమ్మాయిలను కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. కానీ నాకు తన వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలీదు అంటాడు. శివాని రెహమాన్తో ఒక బిర్యానీ కోసం ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చావే అంటుంది. దానికి రెహమాన్ బిర్యానీ కోసం కాదు మేడం, అమ్మాయిల కోసం ఇచ్చాను అంటాడు. శివాని తన టీంతో కలిసి 24 గంటలు కటియాల్ని ఫాలో చేస్తుంది. ఈ విషయం కటియాల్కి తెలుస్తుంది. అందుకే కొన్ని రోజులు డీలింగ్స్ మొత్తం అని ఆపేస్తాడు. కటియాల్ పోలీసులకు తెలియకుండా బాత్రూంలో కూర్చొని తన బాస్ వకీల్కి ఫోన్ చేస్తాడు. వకీల్, నాకు తన ఫోన్ నెంబర్ ఇవ్వు,
నేను తనతో మాట్లాడుతా అంటాడు. వాల్ట్ వకీల్ దగ్గర శివాని ఫోన్ నెంబర్ ఇప్పించుకొని శివానికి ఫోన్ చేస్తాడు. వాల్ట్ తనని ఎవరు ట్రేస్ చేయకూడదు అని విఐఓపి నుంచి ఫోన్ చేస్తాడు. వాల్ట్ శివానితో మీరు మా మనుషుల వెంట పడకూడదు అంటే ఏం కావాలి అని అడుగుతాడు. శివాని నాకు నా కూతురు ప్యారీ కావాలి అంటుంది. దానికి వాల్ట్ ఇప్పుడు అది చాలా కష్టం మేడం, తను నన్ను చూసింది అంటాడు. శివాని అయితే మేము నిన్ను వెతుక్కుంటూ వస్తామంటుంది. వాల్ట్ బెదిరించడానికి ట్రై చేస్తాడు, కానీ శివాని భయపడదు. దానికి వాల్ట్ అయితే మీరు మీ పని చేసుకోండి, నేను నా పని చేసుకుంటా అంటాడు. వాల్ట్ శివాని మీద కోపంతో ప్యారీని ఆ రోజు రాత్రి జరిగే ప్రాస్టిట్యూషన్ బిజినెస్లో పెడతాడు. ఒక ముసలోడు ప్యారీని ఆ రోజు రాత్రికి కొనుక్కొని రేప్ చేస్తాడు. శివాని కటియాల్ని అరెస్ట్ చేసి శివాని కటియాల్ నోట్ల నుంచి నిజం రాబట్టడానికి నిద్రపోనీకుండా టార్చర్ పెడుతుంది. కానీ కటియాల్ ఏం ఇన్ఫర్మేషన్ చెప్పడు. కటియాల్ లాయర్ వచ్చి తనను విడిపించుకొని వెళ్తాడు. వాల్ట్ శివాని మళ్ళీ వాళ్ళ మనుషుల జోలికి రాకూడదు అని ఒక ప్లాన్ వేశాడు. శివాని హస్బెండ్ డాక్టర్ విక్రమ్ ఆడవాళ్ళని లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మహారాష్ట్ర సేవా సంఘం వాళ్ళతో కొట్టేస్తాడు. శివాని ఇది తెలుసుకొని కూడా ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ఆ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అందరూ తనకి ఆపోజిట్గా ఉంటారు. శివాని ఇంట్లో ఉన్నప్పుడు వాల్ట్ శివానికి ఫోన్ చేసి మీరు మా మనుషుల జోలికి వస్తే ఇలానే జరుగుతుంది అంటాడు. ఇది వాల్ట్ చేశాడు అని శివానికి తెలియగానే 30 రోజుల్లో నిన్ను పట్టుకుంటా గుర్తుపెట్టుకొని వార్నింగ్ ఇస్తుంది. పోలీసులంతా కటియాల మీద కాన్సన్ట్రేషన్ చేసింటారు. కటియాల్ నోరు విప్పితే అందరూ దొరికిపోతారు అని వాల్ట్ తనను కూడా చంపాలి అనుకుంటాడు. దానికి వకీల్ కటియాల్కి ఫోన్ చేసి పోలీసులు నిన్ను వాచ్ చేస్తున్నారు, సాయంత్రం నా మనిషి వస్తాడు, అతనితో కలిసి నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళు అంటాడు. కటియాల్ వకీల్ని నమ్మి అతనితో వెళ్తాడు. దారి మధ్యలో అతను కటియాల్ని చంపాలి అని ట్రై చేస్తాడు. కటియాల్ జీవితం అయిపోయింది అనుకున్న టైంలో శివాని వాళ్ళ టీంతో వచ్చి కటియాల్ని కాపాడుతుంది. కటియాల్ శివానికి హెల్ప్ చేయాలనుకుంటాడు. శివాని కటియాల్తో మీ బాస్ గురించి చెప్పు అంటుంది. కటియాల్ తన పేరు వకీల్, తన్నే నన్ను ముంబైకి పిలుచుకొని వచ్చాడు, ఢిల్లీ నుంచి మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటాడు, తన వయసు 50 సంవత్సరాలు ఉంటుంది అంటాడు. శివానికి తెలుసు తనతో ఫోన్లో మాట్లాడిన వాడి వయసు 30 సంవత్సరాల లోపే ఉంటుంది అని. సో తనకి అర్థమవుతుంది వాడిని రీచ్ కావాలి అంటే ఫస్ట్ వకీల్ని రీచ్ కావాలి అని. వాల్ట్కి తన మనిషి చనిపోయాడు అని తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా శివాని పని అని తనకి మళ్ళీ గిఫ్ట్ పంపిస్తాడు. గిఫ్ట్ ఓపెన్ చేస్తే వేలు ఉంటుంది, అది ప్యారీది. అది చూసి శివాని చాలా బాధపడుతుంది. అదే కోపంతో వాళ్ళ ఫ్యామిలీని అండర్గ్రౌండ్లో పెట్టి ఢిల్లీకి బయలుదేరుతుంది. శివాని ఢిల్లీ పోలీసులను కలిసి సపోర్ట్ తీసుకుంటుంది. బల్వేందర్ సింగ్ శివానికి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడానికి వెళ్తాడు. కటియాల్ శివానితో వకీల్ దగ్గరికి వెళ్ళాలి అంటే 2 మార్గాలే ఉన్నాయి, ఒకటి డ్రగ్స్, 2 అమ్మాయిలు అంటాడు. దానికి శివాని మనం ఎలాంటి ప్లాన్ వేయాలి అంటే అది వాడు అసలు గెస్ట్ చేయకూడదు అంటుంది. ఇండియాలో అతి అరుదుగా దొరికే డ్రగ్ సౌత్ అమెరికన్ డ్రగ్. శివాని ఆ సౌత్ అమెరికన్ డ్రగ్తో మనం వకీల్ దగ్గరికి వెళ్ళొచ్చు అంటుంది. కానీ ఆ డ్రగ్ మన దగ్గర ఉంది అని వకీల్కి ఎలా తెలుస్తుంది అని కటియాల్ని అడుగుతుంది. కటియాల్ తన పేరు బాబ్, తను ఒక డ్రగ్ డీలర్, తనకి వకీల్కి మంచి పరిచయం ఉంది. మన దగ్గర డ్రగ్ ఉన్న విషయం బాబుకి తెలిస్తే చాలు, వకీల్కి ఆటోమేటిక్గా తెలుస్తుంది అంటాడు. శివాని డ్రగ్ని అమ్మడానికి ఇద్దరిని అరేంజ్ చేసుకుంటుంది. వాళ్ళు బాబుని వెళ్ళి కలిసి సౌత్ అమెరికన్ డ్రగ్ గురించి చెప్తారు. బాబు వకీల్తో మాట్లాడి డీల్ సెట్ చేస్తాడు. బాబ్ డ్రగ్ డీలర్స్ని ఇద్దరిని ఒక చోటికి రమ్మంటాడు. శివాని తన టీంతో కలిసి మఫ్టీలో ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. వకీల్ డ్రగ్స్ని అంతా చెక్ చేసిన తర్వాత వాల్ట్కి ఫోన్ చేసి రమ్మంటాడు. వాల్ట్ లోపలికి వెళ్దామనుకున్న టైంలో తనకి శివాని కనిపిస్తుంది. వాల్ట్ వకీల్కి ఫోన్ చేసి పోలీసులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చే అంటాడు. కానీ అప్పటికే శివాని తన టీంతో హౌస్ని రౌండప్ చేసి ఉంటుంది. వకీల్ బాత్రూంలో దాక్కొని వాల్ట్కి ఫోన్ చేసి పోలీసులు నన్ను పట్టుకుంటే నీ దగ్గరికి ఈజీగా వచ్చేస్తారు అంటూ తనని తానే కాల్చుకొని చనిపోతాడు. ప్రూఫ్ని మిస్ అయినందుకు శివాని కూడా కోపడుతుంది. మరుసటి రోజు పొద్దున్నే వాల్ట్ శివానికి ఫోన్ చేసి రాత్రంతా మిమ్మల్ని ఎలా చంపాలి అని ఆలోచించా అంటాడు. శివాని వాల్ట్తో మరి ఎలా చంపాలో ఆలోచించావా అని అడుగుతుంది. దానికి వాల్ట్ నేను మిమ్మల్ని చంపను, మీరు మిమ్మల్ని చంపుకునేలా చేస్తా అంటాడు. వాల్ట్ కొంతమంది అమ్మాయిలని ఫారెన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అందుకు అల్లిక ఫారెన్కి వెళ్ళే అమ్మాయిలతో డ్రగ్స్ని తినిపిస్తూ ఉంటుంది. ఒక అమ్మాయికి డెంగ్యూ ఉంటే తన బిజినెస్కి పనికిరాదు అని మట్టుతో చంపించేస్తాడు. శివానితో తన హైర్ ఆఫీసర్ మీరు డీల్ చేస్తున్న కేసుని మేము డీల్ చేస్తామని చెప్పి తనతో కేసుని డ్రాప్ చేయమంటాడు. శివాని తనకి ఏమి చెప్పలేక కేసు నుంచి డ్రాప్ అవుట్ అవుతుంది. శివాని పోలీస్ సపోర్ట్ లేకుండా ఒంటరిగా అయినా సరే వాడిని పట్టుకోవాలి అనుకుంటుంది. కొంతమంది శివానిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు.
శివాని వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక పార్కులోకి వెళ్తుంది. అక్కడ శివాని కపుల్స్ని చూస్తుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. అది ఏమి అంటే, మనం ఏం పని చేసినా దాని గురించి కొంచెమైనా మన పార్ట్నర్తో కానీ ఫ్యామిలీతో కానీ డిస్కస్ చేస్తాం. సో వకీల్కి కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు. వకీల్కి తెలిసిన వాళ్ళని శివాని ఎలాగైనా వెతకాలి అనుకుంటుంది. శివాని బల్వేందర్ సింగ్కి ఫోన్ చేసి వకీల్ చనిపోయినప్పుడు తన దగ్గర ఉన్న వస్తువులని తీసుకొని రమ్మని అంటుంది. బల్వేందర్ సింగ్ ఎవరికి తెలియకుండా శివానికి హెల్ప్ చేస్తాడు. శివానికి వకీల్ తన షర్ట్ని ప్యాంట్ని 2 ఒకే షాప్లోనే కుట్టించాడు అని తెలుస్తుంది. శివాని ఆ టైలర్ షాప్కి వెళ్ళి వకీల్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది. ఆ టైలర్ ఒక ఆమె ఉంది. తన పేరు మిను రస్తోగి. తను ఒక ప్రాస్టిట్యూట్. అయినా వకీల్కి ఆమెతో మంచి రిలేషన్ ఉంది అంటాడు. శివాని మిను అడ్రస్ కనుక్కొని వెళ్ళి తనని కలుస్తుంది. శివాని పోలీస్ అని మినుకు తెలియగానే మిను బయట పోలీసులు ఉన్నారో లేదో చెక్ చేసి శివానికి ఇచ్చే కాఫీలో స్లీపింగ్ టాబ్లెట్స్ని కలుపుతుంది. దాంతో శివాని స్పృహ కోల్పోతుంది. మిను వాల్ట్ వాళ్ళ అమ్మ. వాల్ట్ ఇంటికి రాగానే శివానిని మాట్లాడిస్తాడు. వాల్ట్ శివానితో, మీరు చెప్పినట్టే నన్ను 30 రోజుల్లో కనిపెట్టారు. అలాగే నేను కూడా మీరే మిమ్మల్ని చంపుకునేలా చేస్తా అంటాడు. శివానిని వాళ్ళ డెన్కి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ మీను అందరు అమ్మాయిలని వేలం వేయడానికి రెడీ చేస్తూ ఉంటుంది. శివాని అక్కడ ప్యారీని చూస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నందుకు సంతోషపడతారు. కానీ శివానిని కట్టేసింటారు. దాంతో తను ఏమీ చేయలేకపోతుంది. వాల్ట్ మనుషులు ప్యారీని వేలం వేయడానికి పిలుచుకొని వెళ్తారు. వాల్ట్ శివానిని కూడా ప్రాస్టిట్యూషన్లోకి దింపి నాశనం చేయాలి అనుకుంటాడు. దాంతో తను ఆ బాధ తట్టుకోలేక చనిపోతుంది అనుకుంటాడు. తనీజా తను మినిస్టర్. తనకి సెక్స్ అంటే చాలా పిచ్చి. ఈసారి వాల్ట్ దగ్గర ఉన్న అమ్మాయిలని తను కొనుక్కోవాలి అనుకుంటాడు. వాల్ట్ తనీజాతో, మీకోసం రూమ్లో ఒక మంచి పీస్ని సెట్ చేశా, వెళ్ళి ఒకసారి ట్రై చేయండి అంటాడు. తనీజా శివానిని రేప్ చేయాలని చూస్తాడు. శివాని కట్లు విప్పుకొని ఉంటుంది. చాకు తీసుకొని తనీజాని పొడుస్తుంది. శివాని తనీజాని అడ్డం పెట్టుకొని అమ్మాయిలని కాపాడుతుంది. వాల్ట్ని కూడా తనతో రమ్మంటుంది. అందరినీ ఒక రూమ్లోకి పిలుచుకొని వెళ్ళి పోలీసులకి ఫోన్ చేస్తుంది. వాల్ట్ గన్ తీసుకొని శివానిని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ శివాని వాల్ట్ని కొట్టి తన దగ్గర నుంచి గన్ లాక్కుంటుంది. శివాని వాల్ట్తో, నేను నీకు దొరికిపోయేంత వేస్ట్ దాన్ని అనుకున్నావా? నేను మీ ఇంటికి రాకముందే మీ ఇంటి గురించి ఎంక్వైరీ చేశా. మీ ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్ మీ ఇంట్లో 2 ఉంటారు అని చెప్పాడు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్రేయర్ వినిపించింది. అదే ప్రేయర్ నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా వినిపించింది. అందుకే నేను మీ ఇంటిని ఫుల్ అబ్జర్వేషన్లో పెట్టా. అప్పుడే నేను నిన్ను చూశాను. నేను 2 డేస్ నిన్ను ఫాలో అయ్యాను. కానీ నువ్వు ఆ 2 డేస్ డీలింగ్స్ ఏమీ చేయలేదు. అందుకే టామ్ అండ్ జెర్రీ ఆటలు ఆపేసి అన్నిటికీ సిద్ధమై మీ ఇంటికి వచ్చి లొంగిపోయాను అంటుంది. శివాని గన్ పారేసి వాల్ట్తో, పోలీసులు రావడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. అంతలోపు నువ్వు నన్ను చంపేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటుంది. వాల్ట్ శివాని ఇద్దరు గొడవ పడతారు. శివాని వాల్ట్ని చిత కొడుతుంది. వాల్ట్ శివానితో, కొట్టండి, ఇంకా కొట్టండి, మీరు ఎంత కొట్టినా నేను మళ్ళీ 2 రోజుల్లో బయటికి వచ్చేస్తా అంటాడు. ఆ మాటలు విని శివాని, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి అక్కడ ఉన్న అమ్మాయిలతో వాల్ట్ని చంపేపిస్తుంది. పోలీసులు వచ్చి అందరిని అరెస్ట్ చేస్తారు. వాల్ట్ చేసిన నేరాలకి ఆధారంగా పోలీసులకి మట్టు ప్రూఫ్ లాగా చిక్కుతాడు. మినిస్టర్ బతికే ఉంటాడు. అతన్ని తీహార్ జైల్లో పెట్టింటారు. వాల్ట్ చనిపోవడంతో మీనుకి పెరాలసిస్ వస్తుంది. శివాని, నేను ఈరోజు ప్యారీని కాపాడాను. ప్రపంచంలో ఇలాంటి ప్యారీలు చాలామంది ఇంకా వాల్ట్ లాంటి వాళ్ళ దగ్గరే ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను ఇంకా పట్టుకోవాలి అంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం 12 లక్షల మంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు. ఇలాంటి వాటికి ఇండియానే మెయిన్ హబ్ లాంటిది. ప్రతి సంవత్సరం ఇండియాలో 40,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు. వాళ్ళల్లో 11,000 మంది అడ్రస్ లేకుండా పోతున్నారు. మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేయండి. మూవీ లింక్ కామెంట్స్లో ఉంటుంది. అలాగే మేము స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.